నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభం. చేతి వృత్తి కళాకారులను అభినందించి ప్రోత్సహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత రమేష్ గౌడ్. రైతుల భూముల సేకరణ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. కాకినాడ జిల్లా పరదేశమ్మపేటలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. తనిఖీల్లో సరైన రికార్డులు లేని 30 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు. కొండపల్లి, ఏటుకొప్పాక తదితర పేరొందిన హస్తకళలు, చేతివృత్తి కళాకారుల కష్టాలు తీర్చి అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బొమ్మలు, కళాఖండాల తయారీకి వినియోగించే కలప ఖరీదు కావడంతో పాటు కొరతతో సతమతమవుతున్న దృష్ట్యా వారికి కలపను అతి తక్కువ ధరలో అందించే ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ సహా క్లస్టర్లను ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా 5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులకు ఆయన వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వుడ్ బ్యాంక్ ప్రత్యేకతలను అటవీశాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వారి నాయకత్వాన్ని రాజకీయంగా అణచివేసేందుకు పక్కా ప్రణాళికతో కుట్రలు పన్నుతోందని వైసీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కొంతమంది పోలీసు అధికారులను ప్రైవేట్ సైన్యంలా మార్చుకుని వైసీపీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను రాజకీయాలకు దూరం చేసేటటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కుట్రపూర్వితమైనటువంటి వాతావరణంలో కేసుల పేరుతోనో, అరెస్టుల పేరుతోనో, దాడుల పేరుతోనో భయభ్రాంతులకు చేస్తూ ఈ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే
తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వైర విహారం చేస్తూ అందులో భాగంగా కొంతమంది పోలీస్ అధికారులని తన ప్రైవేట్ సైన్యంలా మార్చుకొని ఏ విధంగా అయితే బీసీలను వెన్నుపోటు పడుస్తున్నాడో మనమంతా చూస్తూ ఉన్నాం. కేవలం ఈ రాష్ట్రంలో బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడు కాబట్టే బీసీల నాయకత్వాన్ని అడుగడుగున అణిచివేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ఒకసారి మనమంతా ఆలోచిస్తే మచ్చుకు కొన్ని ఉదాహరణలు అంటే చింతాడ రవికుమార్ గారు, ఆ మహిళా ఎస్ఐ గారికి అనారోగ్యం ఉందని తెలుసుకొని అక్కడ తోపులాటలో ఆమె ఇబ్బంది పడుతుందని గ్రహించి అమ్మ మీరు కాస్త దూరంగా ఉండండి అని మంచి మాట చెప్పినందుకు ఆమె పైన ఒత్తిడి చేసి పై అధికారుల ద్వారా చింతాడ రవికుమార్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి ఒక రౌడీ మాదిరిగా, గూండాల మాదిరిగా, ఒక తీవ్రవాది మాదిరిగా ప్రజల ముందర నడిపించుకుని వెళ్ళేటటువంటి విధంగా అందులో భాగంగా 21 మంది మీద కేసు పెట్టి 2 అరెస్ట్ చేసి ఇప్పటికీ ఆ 2 కూడా కనీసం కోర్టు కూడా సమర్పించకుండా బెయిల్ రాకుండా కుట్రలు చేయటం ఇది దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కాదా? ఇదే సందర్భంలో మరొకసారి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నాయుడు గారి పైన మా పార్టీకి సంబంధించినటువంటి గిరి అనేటటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు అనేటటువంటి వ్యక్తి మరి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది మూకుమ్మడిగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భయపడిపోయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి వీడియో కాల్ ద్వారా అన్నా నన్ను చంపేయబోతున్నారు, నన్ను కాపాడండి, దయచేసి రండి అని చెప్పి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త భయభ్రాంతులకు భయపడిపోయి చెబితే కార్యకర్తను రక్షించుకోవడానికి కోసం అండగా ఉండటం కోసం ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అక్కడికి వెళితే అక్కడ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి పైన మా పార్టీ ఎమ్మెల్యే గారి సోదరుడు శ్రీరాములు గారి పైన కూడా దాడి చేసి చెయ్యి విరగొట్టడం జరిగింది. దెబ్బలు తిన్నటువంటిది మేము. మరి చివరికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి పోలీసులే దొంగల్లాగా అర్ధరాత్రి సమయంలో తలుపులు బద్దలు కొట్టి కుటుంబ సభ్యులను బెదిరించుకుంటూ ఎమ్మెల్యే గారిని తన తనయుడు చంద్రశేఖర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం. అందులో ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారికి మరియు వాళ్ళ పార్టీ నాయకులకి మొదటి నుంచి వెన్నుతో పెట్టినటువంటి విద్య ఒకటి ఉంది. మహిళలను అడ్డం పెట్టుకోవటం, మహిళల ఆత్మగౌరవాన్ని కూడా కించపరుస్తూ రాజకీయాలు చేయటం. తన పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన భార్య బట్టలు చించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా సమాజం కూడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి తిరిగి మా ఎమ్మెల్యే గారి పైన కేసులు పెట్టడం. మరొక సందర్భంలో సీదిరి అప్పుల రాజు గారు, ఆయన ఒక మాజీ మంత్రి, మస్తికారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక డాక్టరు, బీసీల పక్షాన నిలబడుతున్నటువంటి గొప్ప వ్యక్తి, తన తనయుడు ఒక రోడ్డు యాక్సిడెంట్ చేసి మా బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జేబీ శ్రీనివాసులు గారు, ఆయన ఇంటిలోకి 2వ ఫ్లోర్లో ఈయన వాసు యాదవ్ పోయినాడంట, చంపడానికి ప్రయత్నం చేసినాడంట. దానికి సంబంధించినటువంటి పోలీసులకు చెప్పి ఇతను కాపాడుకునేటటువంటి నెపంలో కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు. కనీసం ఈ కేసులన్నిటికీ ఒక్కసారి పరిశీలిస్తే ఒక్కటంటే ఒకటి ఆధారమైన ఉందా? ఒక వీడియో విజువల్స్ ఉన్నాయా? కనీసం వాళ్ళ ఇంటి మీదకి పోయినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయా? కేవలం కల్పిత కథలు, అబద్ధాలు. ఏ విధంగా బీసీలను దెబ్బతీయాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కచ్చి తీర్చుకోవాలా. ఇంతే కదా మీరు చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో. ఇంతకన్నా మించి బీసీలకు ఏమన్నా 4 మంచి మాటలు చేశారా? లేదు కదా. ఇంత పెద్ద ఎత్తున దాడులు చేసి అరెస్టులు చేస్తూ ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండటం కోసం, ధైర్యం చెప్పడం కోసం, ఒక భరోసా కల్పించడం కోసం, మేము బీసీల పక్షాన ఉండాడు అని చెప్పడం కోసం మా బీసీ నాయకులకి దగ్గరికి వెళ్తూ ఉంటే అడుగున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో నుంచి బయటికి కాలు పెట్టగానే వణుకొస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. బారికేడ్లు అడ్డపెట్టడం, దారులు మూసేయటం, చెక్ పోస్టులు అడ్డం పెట్టడం, కేసులు పెట్టడం, బెదిరించడం. మీరు ఇన్ని దుర్మార్గాలు చేసిన ప్రజాభిమానాన్ని కానీ, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అభిమానాన్ని కానీ ఆపగలుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోనీయకుండా అడ్డుకోగలుగుతున్నారా? అది మీ చేతనవుతుందా? కాదు కదా. గత 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ
ఎన్నికలు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఇది బీసీల పార్టీ, బీసీలకు వెన్నుముక అని అబద్ధాలు చెప్తూ వందల కొద్ది హామీలు ఇచ్చేయటం, అధికారంలోకి రాగానే కేవలం పెత్తందారుల కోసం, కార్పొరేట్ వ్యక్తుల కోసం బీసీలను బలి పశువులుగా మారుస్తున్నటువంటి వైనం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంట్రా అంటే గత 40 సంవత్సరాల నుంచి ఒక ఆదరణ పథకం అనేటటువంటి ఒక ప్రవేశపెట్టి ఎల్లో మీడియాలో తనపై వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, ఆధారాలు లేకుండా రాస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల భూముల సేకరణ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రామదాసు కండ్రింగ వద్ద 100 ఎకరాల భూములకు సంబంధించి రైతులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకు భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేశారని కాకాని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం చెబుతానని, అవసరమైతే సిబిఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గుర్తించిందని వెంకటాచలం మండలంలో దేవాదాయ శాఖ వెంకటాచలం మండలంలోని కరుపూరు గ్రామంలో 20 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని కొందరు ఆక్రమించి వైకాపా ప్రభుత్వ హయాంలోని నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కోసం అధిక ధరలకు ప్రభుత్వానికి అమ్మేశారని రెవెన్యూ శాఖ గుర్తించిందని చెప్పి ఈ కథనాలు ఈ రోజు రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంతకు ముందు కూడా ఒకసారి నేను వివరణ ఇవ్వడం జరిగింది. దాని మీద మరలా కూడా ఈరోజు ఒకసారి అంటే ఈ పేపర్లో రాశారు, ఎందుకంటే ఇద్దరు రాశారు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పై పెద్దల హస్తం ఉంటేనే ఇది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక ఇది వచ్చినప్పుడు దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, ప్రజలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇది ఆగస్టు 10, 2016 పేపర్, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పత్రిక. దీనిలో స్పష్టంగా ఈనాడులో వచ్చిందే పేదల భూమిపై రాజకీయ రాబందులు అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఏం రాశారంటే దాదాపు ఎకరా 15 లక్షలు విలువైనటువంటి ఈ భూమి 6 లక్షల రూపాయలకే కొట్టేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు అన్ని పత్రికల్లో కూడా వచ్చాయి. ఈనాడులో రాజకీయ రాబందుల పేరిట వచ్చింది. ఆ తర్వాత దాని మీద మందల వెంకట శేషయ్య పరిహారం దక్కేది ఎవరికి అని చెప్పిన ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ తర్వాత పరిశ్రమలకు అనుకూలంగా ఉంటేనే భూసేకరణ అని చెప్పనని ఒక ఆర్టికల్ వచ్చింది. పేదల పరిహారం పెద్దలకు పలహారం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ రోజు స్పాట్ కు వెళ్లి దళారులపై చీటింగ్ కేసులు పెడతామని చెప్పి నేను చెప్పినటువంటిది ఒక ఆర్టికల్ వచ్చింది. ఇవన్నీ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్. ఆ రోజు దీనికి కారణం ఏమిటి అంటే 15 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఆ రోజు సోమిరెడ్డి కొందరు పెద్దలు అందరూ కలిసి 6 లక్షల రూపాయలకే దళారులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా 6 లక్షల రూపాయలకి అగ్రిమెంట్లు కావడం, అగ్రిమెంట్లు అయిన తర్వాత వాళ్ళని గూడూరులో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించడం, అక్కడ వాళ్ళ దగ్గర ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకోవడం, ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో అంటే దానిని ఎవరికైతే 15 లక్షల రూపాయలకి ఇస్తారో ప్రభుత్వం ద్వారా ఆ కాంపెన్సేషన్ లో మొత్తం ఆ డబ్బంతా ప్రభుత్వం ఆ ఖాతాలకు జమ చేస్తే రైతులకి. బ్రేక్ తీసుకుందాం.